నమస్కారం అండి. వెల్కమ్ టు ప్రమోద్ దుర్శెట్టి యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎకనామిక్స్ టోటల్ 10 మార్క్స్ క్వశ్చన్స్, 5 మార్క్స్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి ఎగ్జామ్లో. ఈసారి గవర్నమెంట్ 50% చాయిస్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా ఈ ఎకనామిక్స్ విషయానికి వచ్చేసరికి సెకండ్ ఇయర్లో మొత్తం 3 బిట్స్ ఉంటాయి. ఒకటి ఫస్ట్ బిట్ లాంగ్ క్వశ్చన్స్ 10 మార్క్స్ బిట్, సెకండ్ బిట్ 5 మార్క్ క్వశ్చన్స్ షార్ట్ క్వశ్చన్స్, థర్డ్ బిట్ వెరీ షార్ట్ క్వశ్చన్స్ 2 మార్క్ క్వశ్చన్స్. మొత్తం 3 బిట్స్ మాత్రమే ఉంటాయి. వెరీ సింపుల్ హియర్. ఫస్ట్ బిట్లో ఈసారి 50% చాయిస్ కావున 6 క్వశ్చన్స్ ఇస్తారు. ఎప్పుడైనా కానీ గవర్నమెంట్ 5 క్వశ్చన్స్ ఇస్తుంది, 3 ఆన్సర్ చేయాలి, 2 చాయిస్ ఉంటాయి. కానీ ఈసారి 6 క్వశ్చన్స్ ఇస్తారు, 3 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. 3 10 30 మార్క్స్. ఈ లాంగ్ క్వశ్చన్స్ ముఖ్యంగా సెకండ్ ఇయర్ ఎకనామిక్స్లో ఏ క్వశ్చన్ చదవాలి, ఈ 30 మార్క్స్ ఎలా మన ప్యాకెట్లో ఉండాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా ఫస్ట్ యూనిట్లో డిఫరెన్స్ బిట్వీన్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్, ఆర్థిక వృద్ధి మరియు ఆర్థిక అభివృద్ధి మధ్య తేడాలు ఏంటి. ఒక 10 పాయింట్స్ ఆర్థిక వృద్ధి ఆర్థిక అభివృద్ధికి 10 పాయింట్స్ మనం రాసినట్టయితే 10 మార్క్స్ మీకు ఈజీగా మీరు తీసుకురాగలుగుతారు. సో ద ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ద డిఫరెన్స్ బిట్వీన్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ ఫస్ట్ యూనిట్. ఫస్ట్ యూనిట్లో ఇంకో క్వశ్చన్ ఉంటుంది, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ఇండియా. అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క లక్షణాలను వివరించండి. ముఖ్యంగా భారతదేశాన్ని దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క లక్షణాలను వివరించండి అంటారు. ఫస్ట్ యూనిట్లో ఈ 2 10 మార్క్ క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ఇండియాలో 10 హెడింగ్స్ ఉంటాయి. ఈచ్ హెడింగ్ క్యారింగ్ 1 మార్క్. మీరు ఈజీగా 10 మార్క్స్ మీరు అచీవ్ కావచ్చు. ఈ 10 హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. ప్రతి హెడ్డింగ్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఈ 2 క్వశ్చన్స్ మీరు పర్ఫెక్ట్ రీడ్ చేస్తే ఏదన్నా ఒక క్వశ్చన్ కంపల్సరీ మీకు ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లో ఉంటుంది. సో ఇంకా 2 క్వశ్చన్లు ఆన్సర్ చేయాలి. ఇంకా 2 క్వశ్చన్లు ఆన్సర్ చేయాలి అంటే ఇక్కడ థర్డ్ యూనిట్లో మనం చూసినట్టయితే కాసెస్ ఆఫ్ పావర్టీ, పేదరికానికి కారణాలు ఏంటి. ఇంకో క్వశ్చన్, పేదరికాన్ని ఎలా నిర్మూలించాలి, వాట్ ఆర్ ద రెమెడియల్ మెజర్స్ టు డిక్రీజింగ్ ద పావర్టీ. ఇది కూడా చాలా సింపుల్గా ఈ 2 క్వశ్చన్లు మనం రీడ్ చేసినట్టయితే ఇక్కడ మనం ఏదైనా ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ఈజీగా క్వశ్చన్లో మనం ఒకటి ఆన్సర్ చేయొచ్చు. వీటితో పాటు ఇందులో వాట్ ఆర్ ద కాసెస్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగానికి గల కారణాలు ఏంటి, భారతదేశంలో నిరుద్యోగానికి గల కారణాలు ఏంటి, అలాగే నిరుద్యోగాన్ని రకాలు ఏంటి, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. ఈ క్వశ్చన్స్ కూడా చదువుకుని మనం పెట్టుకున్నట్టయితే ఇందులో కాసెస్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, కాసెస్ ఆఫ్ పావర్టీ, టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ వాట్ ఆర్ ద కాసెస్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్, ఆదాయ అసమానతలకు గల కారణాలు ఏంటి. ఈ క్వశ్చన్స్ ఈ థర్డ్ యూనిట్లో బాగా మోస్ట్ ఇంపార్టెంట్. ఇందులోకి వెళ్ళి ఏదన్నా ఒక క్వశ్చన్ మనకు ఈజీగా క్వశ్చన్ పేపర్లో ఉంటుంది. ఆ తర్వాత 5th యూనిట్లో అగ్రికల్చర్ సెక్టార్ యూనిట్ ఇది. ఇందులో వాట్ ఆర్ ద కాసెస్ ఆఫ్ లో ప్రొడక్టివిటీ ఇన్ అగ్రికల్చర్ ఇన్ ఇండియా. భారతదేశంలో వ్యవసాయ రంగంలో అల్ప ఉత్పాదకత ఉండడానికి గల కారణాలు ఏంటి. ముఖ్యంగా ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఈ యూనిట్లో ఏ సెట్లో అయినా సరే ఈ క్వశ్చన్ రావడానికి చాలా అవకాశం ఉంది. అలాగే ఇందులో చూసినట్టయితే గ్రీన్ రెవల్యూషన్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ అగ్రికల్చర్, ఈ క్వశ్చన్స్ కూడా చాలా మటుకు ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇందులోకి వెళ్ళి ఏదైనా ఒక క్వశ్చన్ రావచ్చు. సో 6th యూనిట్లో 1991 ఇండస్ట్రియల్ రెవల్యూషన్, ఈ క్వశ్చన్ కానీ వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా. అంటే 1991
భారతదేశంలో చిన్న పరిశ్రమలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? మళ్ళీ ఇందులోనే భారతదేశంలో చిన్న తరహా పరిశ్రమల యొక్క పాత్ర ఏంటి? వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా? సో ఈ 3 క్వశ్చన్లు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం ఒక్కసారి 10th లెసన్ చూసినట్టయితే వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఇన్ తెలంగాణ, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఇన్ తెలంగాణ స్టేట్, ఆసరా పెన్షన్ స్కీమ్, తెలంగాణలో సంక్షేమ పథకాల గురించి రాయండి అని అడుగుతాడు. ఇది డ్యామ్ షూర్ క్వశ్చన్. ఆసరా పెన్షన్ స్కీమ్ కానీ, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కళ్యాణ్ లక్ష్మి పథకం, షాదీ ముబారక్, తర్వాత SC/ST డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కానీ, ఇవన్నీ కూడా మనకు ఇందులో రావడం జరుగుతుంది. ఈ రైతు బంధు, రైతు బీమా అన్నీ కూడా సంక్షేమ పథకాలు. ఒక 10 వరకు మనం రాయగలిగితే 10 మార్క్స్ ఈజీగా వస్తాయి. అలాగే ఇందులో చూసినట్టయితే ఎడ్యుకేషన్ సిస్టమ్ తెలంగాణ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎకనామిక్స్ అర్థశాస్త్రంలో 10 మార్క్ క్వశ్చన్స్ మనం టాపర్స్ అయితే ఈ విధంగా రీడ్ చేయొచ్చు. లేదు మేము కొద్దిగా తక్కువ సామర్థ్యం కలవారు, మేము ఇవి మాత్రమే చదువుతామంటే ఒక 6 క్వశ్చన్స్ పర్ఫెక్ట్ రీడ్ చేస్తే కాదు. నెంబర్ 1, ఫస్ట్ యూనిట్లో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ఇండియా, అంటే భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి చెందుతున్న దేశాల లక్షణాలు రాయండి ఒకటి. సెకండ్ వన్, డిఫరెన్స్ బిట్వీన్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్, ఆర్థిక వృద్ధికి ఆర్థిక అభివృద్ధికి గల తేడాలు ఏంటి, ఈ 2 చదవాలి ఎందుకంటే ఒక క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ పేదరికానికి గల కారణాలు ఏంటి, థర్డ్ యూనిట్లో పేదరికానికి గల కారణాలు ఏంటి, పేదరికం. నెక్స్ట్ క్వశ్చన్, పేదరికాన్ని నిర్మూలించడానికి గల చర్యలు రాయండి అంటాడు. వాట్ ఆర్ ద రెమెడియల్ మెజర్స్ టు పావర్టీ అండ్ వాట్ ఆర్ ద కాస్ట్ ఆఫ్ పావర్టీ. 4 క్వశ్చన్స్ అయ్యాయి. నెక్స్ట్ కాసెస్ ఆఫ్ లో ప్రొడక్టివిటీ ఇన్ ఇండియా, వ్యవసాయంలో అల్ప ఉత్పాదకత ఉండడానికి గల కారణాలు ఏంటి. సో దీంతో 5 క్వశ్చన్స్ అయ్యాయి. నెక్స్ట్ 1991 న్యూ ఇండస్ట్రియల్ పాలసీ, 1991 పారిశ్రామిక విధానాన్ని విమర్శనాత్మకంగా రాయండి. అలాగే దీంతో 6 క్వశ్చన్స్ అయ్యాయి. ఇంకొక క్వశ్చన్, తెలంగాణలో సంక్షేమ పథకాలు, వాట్ ఆర్ ద వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఇన్ తెలంగాణ స్టేట్. ఈ క్వశ్చన్స్ మాత్రం రీడ్ చేస్తే 6 to 7 క్వశ్చన్స్ రీడ్ చేస్తే మీరు ఈజీగా ఏ క్వశ్చన్స్ ఇచ్చినా ఈ 3 క్వశ్చన్స్ మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. 30 మార్క్స్ మీ పాకెట్లో ఉంటాయి. అలాగే కొన్ని 5 మార్క్ క్వశ్చన్స్ ముఖ్యంగా చూసినట్టయితే 5 మార్క్ క్వశ్చన్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ స్ట్రక్చర్ ఉంటుంది. చైర్మన్ ఎవరు, వైస్ చైర్మన్ ఎవరు, CEO ఎవరు, గవర్నింగ్ కౌన్సిల్ ఏంటి, రీజనల్ కౌన్సిల్ ఏంటి, ఒక స్ట్రక్చర్ ఉంటుంది, బాడీ. ఆ క్వశ్చన్ బాగా చదవండి. 5 మార్క్స్లో నెంబర్ 1 క్వశ్చన్ నీతి ఆయోగ్. రైట్ ఏ నోట్ ఆన్ నీతి ఆయోగ్ అని. నెక్స్ట్ సెక్టోరియల్ కంట్రిబ్యూషన్ టు ఇండియా, సెక్టోరియల్ కంట్రిబ్యూషన్ టు ఇండియా. నెక్స్ట్ అక్యుపేషనల్ స్ట్రక్చర్ ఇన్ ఇండియా, భారతదేశంలో వృత్తిరీత్యా ఏ స్ట్రక్చర్ అంటే ప్రైమరీ సెక్టార్ నుండి ఏమేమి వస్తాయి, అందులో సెకండరీ సెక్టార్లో ఏమి వస్తాయి, టెరిటరీ సెక్టార్లో ఏమేమి ఉంటాయి, సో ఎంతమంది దాని మీద డిపెండ్ అయి ఉన్నారు, ద పీపుల్ హూ ఆర్ ఎంగేజ్డ్ ఇన్ డిఫరెంట్ సెక్టార్స్. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, ఆక్యుపేషనల్ డిస్ట్రిబ్యూషన్. నెక్స్ట్ నెంబర్ 4th క్వశ్చన్ మనం చూసినట్టయితే ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ మీద క్వశ్చన్ కంపల్సరీ అడుగుతున్నాడు. సో అన్ఎంప్లాయ్మెంట్ మీద క్వశ్చన్ 10 మార్క్స్లో రావచ్చు, 5 మార్క్స్లో రావచ్చు. టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, క్రోనికల్, స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్, సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్, ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్, డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్, అండర్ ఎంప్లాయ్మెంట్, సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్, సో ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ అని టైప్స్ ఉంటాయి. ఇది చాలా బాగా చదవండి. నెక్స్ట్ 5th వన్, ఇక మనం చూసినట్టయితే 5th క్వశ్చన్ సస్టైనబిలిటీ. సస్టైనబిలిటీ మీద క్వశ్చన్ వస్తుంది, సుస్థిర అభివృద్ధి. అలాగే వై షుడ్ బి ప్రొటెక్ట్ ఎన్విరాన్మెంట్, నెంబర్ 7th క్వశ్చన్, వై షుడ్ బి ప్రొటెక్ట్ ఎన్విరాన్మెంట్, పర్యావరణం మనం ఎందుకు సంరక్షించాలి.
నెక్స్ట్ నెంబర్ 8th క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ ఈ 5th లెసన్ నుండి రూరల్ ఇండెప్టెన్స్. వాట్ ఆర్ ద కాసెస్ ఆఫ్ రూరల్ ఇండెప్టెన్స్? గ్రామీణ ప్రాంతాలలో రుణగ్రస్త గల కారణాలు ఏంటి? గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఎందుకు రుణగ్రస్తులు అవుతున్నారు? వాటి కారణాలు రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ మనం చూసినట్టయితే ఇంకా ఇప్పుడున్న సిలబస్లో ఈ యొక్క 50%, 30% దాన్ని డిలీట్ చేసిన తర్వాత ఉన్న సిలబస్లో ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే వాట్ ఈస్ టెరిటరీ సెక్టార్, ఇంపార్టెన్స్ ఆఫ్ టెరిటరీ సెక్టార్, మనకు దాన్ని తృతీయ రంగం అనగానేమి, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి. అలాగే ఇందులో చూసినట్టయితే మనకు టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ అంటాడు. రైల్వే ట్రాన్స్పోర్ట్, వాటర్ ట్రాన్స్పోర్ట్, రోడ్ ట్రాన్స్పోర్ట్, ఎయిర్ ట్రాన్స్పోర్ట్. అలాగే ఇంకొకటి క్వశ్చన్ మనకు పొల్యూషన్ మీద కంపల్సరీ అడుగుతాడు. హౌ మెనీ టైప్స్ ఆఫ్ పొల్యూషన్స్ ఎక్స్ప్లెయిన్ ఇట్ అంటాడు. ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్. కాలుష్యం అనగానేమి, కాలుష్యం రకాలు వివరించండి అంటాడు. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. అలాగే ఇంకొకటి చూసినట్టయితే మనం ముఖ్యంగా ఎల్ఐసి గురించి అడుగుతాడు. ఎల్ఐసి, జిఐసి. సో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మీద క్వశ్చన్ రావచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే రోల్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్లో ఉన్న రోల్. 5 మార్క్స్కి ఎప్పుడు అడిగినా కానీ హెడింగ్స్ ఓన్లీ 6 రాస్తే సరిపోతుంది. క్వశ్చన్ 10 మార్క్స్లో మాత్రం కంపల్సరీ మినిమం 10 హెడింగ్స్ ఉండాలి. మ్యాక్సిమం ఒక 11 వరకు ఉన్నా నష్టం లేదు, 11-12 ఉన్నా నష్టం లేదు, డిపెండ్ అపాన్ యువర్ టైం. బట్ 10 మినిమం ఇన్ 10 మార్క్ క్వశ్చన్స్. 5 మార్క్ క్వశ్చన్స్కు మినిమం 5 to 6 హెడింగ్స్ కంపల్సరీ ఉండాలి. అలాగే మనం చూసినట్టయితే ఒకసారి ఈ యొక్క రోల్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ కానీ సెడ్జ్ పైన క్వశ్చన్ రావచ్చు. స్పెషల్ ఎకనామిక్ జోన్ దాని మీద క్వశ్చన్ అడుగుతున్నాడు, చాలా వరకు అడిగాడు. ఆ తర్వాత బ్యాలెన్స్ అండ్ ట్రేడ్ మీద క్వశ్చన్ రావచ్చు. 10th లెసన్లో మాత్రం 5 మార్క్ క్వశ్చన్లు మెయిన్గా మీరు డెమోగ్రాఫిక్ ప్రొఫైల్, స్ట్రక్చర్ ఆఫ్ తెలంగాణ, ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మిషన్ కాకతీయ, తెలంగాణలో విద్యా విధానం మీద కావచ్చు, తెలంగాణ ఐటీ డెవలప్మెంట్ గురించి, ఐటీ సెక్టార్ గురించి. ఈ క్వశ్చన్లు మనకు ఈ 10th లెసన్ నుంచి ఎక్కువ రావడానికి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ 5 మార్క్స్ కూడా అడగవచ్చు. ఈ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఎలా చేస్తారంటే మీరు సీనియర్స్ కాబట్టి 5 మార్క్ క్వశ్చన్స్కి 10 మార్క్స్కి అడుగుతాడు. చాలామంది ఏమనుకుంటారంటే అయ్యో ఇది 5 మార్క్ క్వశ్చన్ కదా, 10 మార్క్స్లో ఎలా రాయాలి, 5 మార్క్సే వస్తాయి వచ్చు అనుకుంటారు. కాదు, 5 మార్క్ క్వశ్చన్ అడిగినా 10 మార్క్స్కి అడిగినా మీరు 10 మార్క్స్లో అటెంప్ట్ చేస్తే 10 మార్క్స్ ఇస్తాడు. అందులో 5 హెడింగ్స్ ఉన్నా సరే 10 మార్క్స్ ఇచ్చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఆర్ ద కాస్ట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగానికి కారణాలు ఏంటి, 5 హెడింగ్స్ ఉంటాయి. అవి 10 మార్క్స్కి ఇస్తే మీరు ఉన్నది రాస్తారు, 5 హెడింగ్స్ 10 మార్క్స్ ఇస్తాడు. కొన్ని 10 మార్క్ క్వశ్చన్స్ 5 మార్క్స్కి అడుగుతాడు. అయ్యో 10 హెడింగ్స్ రాయాలన్నా, లేదు ఓన్లీ 5 to 6 హెడింగ్స్ రాయాలి. కానీ అన్నిటికంటే చాలా ముఖ్యమైనది ఏంటంటే టైం. ఎకనామిక్స్కు ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ ఎకనామిక్స్కు ముఖ్యంగా క్వశ్చన్స్ అన్నీ మీకు వచ్చినాయి ఉంటాయి, కానీ ఇన్ టైంలో రాయాలి. మొత్తం 3 గంటల ఎగ్జామ్, 100 మార్క్స్, 3 బిట్స్, దట్ ఈస్ 10 మార్క్స్, 5 మార్క్స్, 2 మార్క్స్. 10 మార్క్స్ 3 అటెంప్ట్ చేయాలి, 5 మార్క్స్ 8 అటెంప్ట్ చేయాలి, 2 మార్క్స్ 15 అటెంప్ట్ చేయాలి. బట్ ఇన్ టైంలో ఫినిష్ చేయాలి. 10 minutes ముందే పేపర్ ఫినిష్ చేయాలి. అప్పుడు మీకు 95 ప్లస్ ఇట్ మీన్ 98 మార్క్స్, 99 మార్క్స్ కూడా మీరు గెట్ ఆన్ చేయొచ్చు. సో ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్, ఎక్స్పీరియన్స్ మేక్ మ్యాన్ ఎక్స్పర్ట్. సో క్వశ్చన్ని రిపీటెడ్లీ రీడ్ చేయాలి అండ్ రైట్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి రైటింగ్ ఆన్సర్. సో యూ కెన్ ఈజీలీ గెట్ 95-98 మార్క్స్ ఇన్ ఎకనామిక్స్. సో క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రీడ్ చేయాలి, పర్ఫెక్ట్ రీడ్ చేయాలి, ఇన్ టైంలో రాయాలి. సో 10 మార్క్స్ ఒక 6-7 రీడ్ చేసి అండ్ 5 మార్క్స్ ఒక మినిమం ఒక 15 క్వశ్చన్స్, మ్యాక్సిమం
ఒక 20 క్వశ్చన్స్ వరకు రీడ్ చేయొచ్చు. సో ఇలా రీడ్ చేస్తే మీకు ఈజీగా మీరు మార్క్స్ స్కోర్ చేయొచ్చు. 2 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. 2 మార్క్ క్వశ్చన్స్ చాలా ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఏంటంటే నేను 2 మార్క్స్ క్వశ్చన్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. సో ఇది సెకండ్ ఇయర్ ఎకనామిక్స్.